దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో వెళ్తోంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిన్న స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ మార్కెట్లు తేరుకుంటాయని ఆశించిన వరుస నష్టాలు తప్పలేదు. నిన్న ఒక్కరోజే స్టాక్ మార్కెట్లు 9 లక్షల కోట్ల సంపద కోల్పోయాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్పై అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. రైట్, ఓ ప్రక్కన సూచీలు డౌన్ ఫాల్ కొనసాగుతోంది. దాదాపు నిన్న మార్కెట్లు 9 లక్షల కోట్ల వరకు కూడా మదుపర్ల సంపద ఆవిరైపోయినటువంటి పరిస్థితి. సో అసలు దీని అంతటికీ కారణం ఏంటి, అండ్ ఇంటర్నేషనల్గా నెలకొన్నటువంటి గ్లోబల్ అనిశ్చితి ఎటువైపు ప్రయాణం చేసేలాగా చేస్తోంది అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా ఒక పక్కన హైకి వెళ్ళిపోతున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ దీని గురించి అనాలిసిస్ ఇవ్వడానికి క్రాంతి బత్తిని గారు మనతో పాటు ఉన్నారు, ఫోన్ ఇన్లో అందుబాటులోకి వస్తున్నారు. సో క్రాంతి బత్తిని గారు నమస్తే అండి. క్రాంతి గారు నమస్తే. యాక్చువల్లీ వరుసగా స్టాక్ మార్కెట్ల పతనానికి అసలు కారణాలు ఏంటంటారు, మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? వరుసగా స్టాక్ మార్కెట్లు పతనం దిశగా వెళ్తున్నాయి. బేర్ సిచ్యువేషన్ వస్తుందా అనే భయాలను కలిగిస్తున్నాయి. మదుపర్లలో వరుసగా భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉంటున్నాయి. నిన్న స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ మార్కెట్లు తేరుకుంటాయని ఆశించినా కూడా అదే ర్యాలీ కంటిన్యూ అవుతోంది. వరుస నష్టాలు తప్పట్లేదు. నిన్న ఒక్కరోజే స్టాక్ మార్కెట్లు దాదాపు 9 లక్షల కోట్ల సంపద కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చితి పరిస్థితులు, ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్పై అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక్క హెచ్డిఎఫ్సికి కొంచెం సపోర్ట్ లభించింది తప్పితే మిగతా అన్ని షేర్లు కూడా నష్టాలు బాటపట్టాయి. ముఖ్యంగా బజాజ్ ఫినాన్స్ కానీ, ఇండస్ఇండ్, ఇంకా ఇలాంటి మొత్తం చాలా సెక్టార్లన్నీ కూడా, చాలా స్టాక్స్ అన్నీ కూడా నష్టాల వైపే చూశాయి. సో అసలు ఈ అనిశ్చితికి కారణం ఏంటి, అండ్ డౌన్ఫాల్కి రీజన్ ఏంటి, ఎక్కడ సపోర్ట్ లభించే అవకాశం ఉంది, అసలు వరుసగా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలు ఏంటనే దాని గురించి అనాలిసిస్ చేయడానికి మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చారు లైవ్లోకి రైట్. దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అందించడానికి ఇప్పుడు మనతో పాటు క్రాంతి బత్తిని గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. క్రాంతి గారు నమస్తే. వరుసగా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలు ఏమంటారు, మీరు ఏం చెప్తారు, ఎలా విశ్లేషిస్తారు దీన్ని? హలో యా క్రాంతి గారు. క్రాంతి గారు వెరీ గుడ్ మార్నింగ్. వరుసగా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలు ఏంటంటారు? సో మనం చూసినట్లయితే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ మార్కెట్స్ మీద ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చేస్తున్నటువంటి కామెంటరీ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెద్ద దుమారం లాగా కొనసాగడంతో ఏషియన్ మార్కెట్స్ గత రాత్రి యుఎస్ మార్కెట్స్ కూడా బాగా కరెక్షన్కి లోనయ్యాయి. అందువల్లనే ఈరోజు మార్నింగ్ ఇండియన్ మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్లో ఓపెన్ అవటం మనం చూస్తున్నాం. ఏదైతే మార్కెట్స్కి నిన్న సపోర్ట్ జోన్ కింద చూసినటువంటి 25,500 కూడా వైలేట్ చేసింది. ప్రస్తుతం అయితే నిఫ్టీ 25,000 రేంజ్కి లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్లు అయితే ప్రస్తుతం ఒక పెద్ద కరెక్షన్ కిందే ప్రస్తుతం చూడాలి. ఇండియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, అంతేకాకుండా జపాన్లో బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నామండి. రైట్ సార్, అంటే ఏ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి, దీనికి కారణాలు ఏంటి? మ్యూట్లో పడింది సార్, అన్మ్యూట్ చేయండి. ప్రస్తుతం అయితే ఓవరాల్ మార్కెట్
బ్రాడ్ బేస్డ్ సెల్ ఆఫ్ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. మార్కెట్లో అన్ని ప్రధాన రంగ ఇండెక్స్ స్టాక్స్, అంతేకాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా కరెక్ట్ అవటం మనం చూస్తున్నాం. మార్కెట్లో కనుక చూసినట్లయితే ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇండెక్స్ పడినప్పుడల్లా లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనం కరెక్షన్స్ చూస్తుంటాం. కానీ ప్రస్తుతం అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా కరెక్ట్ ఫేజ్లో ఉంటాం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇండెక్స్ స్టాక్స్లో కనుక చూసినట్లయితే బాగా పడిన స్టాక్స్ హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్షియల్, సిప్లా, అంతేకాకుండా టీసీఎస్, ఇటువంటి స్టాక్స్లో ప్రస్తుతం అయితే కరెక్ట్ ఫేజ్లో ఉంటాం మనం చూస్తున్నాం. క్రాంతి గారు, అయితే బడ్జెట్ రాబోతోంది, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దానికి ముందు స్టాక్ మార్కెట్ల నష్టాలను మనం ఎలా చూడొచ్చు? మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్లోబల్ టర్మాయిల్ అనేది ఎక్స్టర్నల్గా ఎసెన్చువేట్ అయింది. ఇది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మూలాన కాదు. ప్రస్తుతం బడ్జెట్ కూడా బహుశా బడ్జెట్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ అన్సర్టనిటీ, గ్లోబల్ కండిషన్స్ డెఫినెట్గా బడ్జెట్లో కూడా కన్సిడర్ చేయడానికైతే అవకాశం ఉంది. మనం జనవరి మంత్లో కనుక చూసినట్లయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ 30,000 crores సెల్ ఆఫ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ఇండియన్ మార్కెట్స్ని కొంచెం అట్రాక్టివ్గా చేయడానికి, అంతేకాకుండా రూపీ కనుక ఈరోజు చూసినట్లయితే ఆల్ టైమ్ లో లెవెల్కి రావడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 31 రూపీస్ పైన రూపీ డిప్రిషియేట్ అవడం మనం చూస్తున్నాం. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్గా ఇండియాలో చేయటం, అంతేకాకుండా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్స్ అనేవి డిపెండెన్స్ అనేది పెరిగింది. కానీ ఈ ప్రస్తుతం ఈ టారిఫ్ వరీస్, ఈ గ్లోబల్ అన్సర్టనిటీ ఎక్కువ పెరగడంతో డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి ఏ రకంగా మెజర్మెంట్స్ తీసుకోవాలో ఎక్కువ తీసుకుంటాకే అవకాశం ఉంది వచ్చే బడ్జెట్లో. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇండియా లాట్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ అనేది చేస్తుంది. అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకో 3-4 డేస్లో యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్కి రెడీ అవుతుంది. సో ఇటువంటి ట్రేడ్ డీల్స్ కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ని పాజిటివ్గా తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈరోజు మార్కెట్స్ ఎక్కువ గ్లోబల్ అన్సర్టనిటీ, గ్లోబల్ మార్కెట్స్లో వచ్చినటువంటి కరెక్షన్తో మార్కెట్స్ మీద సెల్లింగ్ ప్రెషర్ అనేది పడింది. అంతేకాకుండా మనం ప్రస్తుతం ఎర్నింగ్ సీజన్ Q3లో ఉన్నాం అనమాట. Q3 ఎర్నింగ్ సీజన్ కూడా నడుస్తూ ఉంది. అంటే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ ని డిక్లేర్ చేయడం, కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ కూడా అంత పెద్ద ఎంటైసింగ్ గా లేకపోవడంతో మార్కెట్స్ లో సెల్ ఆఫ్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. రైట్ క్రాంతి గారు, అయితే ఇక్కడ జియో పాలిటిక్స్, ఇందాక ఇంటర్నేషనల్ గా నెలకొన్న టెన్షన్స్, జియో పాలిటిక్స్ అండ్ ముఖ్యంగా టారిఫ్ వార్, సో ఇవి బాగా ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి డౌన్ ఫాల్ కి అని అనుకోవచ్చా? ముఖ్యంగా టారిఫ్ వార్ దేనికి సంకేతంగా చూడొచ్చు మనం? డెఫినెట్గా మీరు చెప్పినట్లే ప్రస్తుతం ఉన్నటువంటి జియో పాలిటిక్స్, అంతేకాకుండా ఈ టారిఫ్ వార్స్ అనేవి ప్రస్తుతం మార్కెట్లో ఒక అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ గ్లోబల్ ఒకటి అర్థం చేసుకుంటే కనుక గ్లోబల్ రీసెట్ అనేది జరుగుతుంది. ఏదైతే యుఎస్ మరియు ఇట్స్ అలయన్సెస్, క్లోజ్ అలయన్సెస్ కంట్రీస్ అయినటువంటి యూరోపియన్ యూనియన్ మీద ప్రస్తుతం అయితే ఒక టగ్ ఆఫ్ వార్ అనేది నడుస్తుంది. ప్రస్తుతం డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నడుస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మెయిన్ ఎజెండా ఇటువంటి ఈ అనిశ్చితి మీద ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ కంప్లీట్ యూరోపియన్ యూనియన్ యుఎస్ చేసినటువంటి ప్రతి పాలసీని నార్మల్గా వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి అయితే అవుట్వర్డ్గా యుఎస్ చేసే ప్రతి పాలసీని యూరోపియన్ యూనియన్ కానీ మిగిలిన దేశాలు కానీ అవుట్ రేట్గా యుఎస్ని ఎగనెస్ట్గా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇది చాలా తరచుగా, చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే యుఎస్ చేసిన ప్రతి పాలసీస్ వీళ్ళకి అనుకూలంగానే ఉండటానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది. కానీ ఏంటంటే ఈసారి యుఎస్ డొనాల్డ్ ట్రంప్ పాలసీ మేకింగ్ కానీ, వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీ కానీ ప్రతి ఈవెన్ వాళ్ళ క్లోజెస్ట్ అలైస్ కూడా ఎగనెస్ట్ గా ఉంటాం మనం చూస్తున్నాం. అందువల్లే మార్కెట్స్ లో ఈ సెల్ ఆఫ్ అనేది చూస్తున్నాం. ఎస్ అంటే దీనికి రీజన్ ఏమైనా చెప్పగలమా మనం? అంటే బికాస్ ఆఫ్ అమెరికా ప్లాన్ ఏంటి? యుఎస్ అంటే ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తుందని అనుకోవచ్చు? ప్రస్తుతం అమెరికా మీద ఉన్న ముందు ఛాలెంజ్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ డాలర్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, అంతేకాకుండా వారి యొక్క పైలప్ అవుతున్నటువంటి డెట్ని తగ్గించడం అమెరికా ముందున్న ఛాలెంజ్. సో ఈ డెట్ని తగ్గించుకోవడానికి హీఈస్ మేకింగ్ మెజర్స్ టారిఫ్ రూపంలో. అమెరికాలో వాళ్ళు కూడా ప్రొడక్షన్ పెంచుకుని ఏదైతే ఈ ఎక్కువ ఇంపోర్ట్ అనేది డంపింగ్ ఆఫ్ గూడ్స్ యుఎస్లోకి జరుగుతుందో
వాటి మీద రిటాలియేటరీ మెజర్స్, రిటాలియేటరీ టారిఫ్స్ అనేవి ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్ ఈ ఎలక్షన్ లో గెలవటానికి ప్రధాన రీజన్ మేక్ అమెరికా గ్రేట్ అనే ఒక గ్రూప్ అనేది ఉందన్నమాట. వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటంటే వాళ్ళ యొక్క పాలసీస్ గ్లోబల్ వరల్డ్ మీద నెగిటివ్ గా చూపిస్తున్నాయి అనమాట. సో ఈ పాలసీస్ అన్ఎక్స్పెక్టెడ్ గా రావడంతో ఈ రిఫ్ట్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్కి మార్కెట్ కొంచెం పాజిటివ్ గానే ఒక నీజర్క్ రియాక్షన్ వచ్చినప్పటికీ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ లో ఈ గ్రీన్లాండ్ టెరిటరీని ఏదైతే యుఎస్ ఆక్రమించాలి, యుఎస్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలి అనే వచ్చినటువంటి న్యూస్ కూడా మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. సో ఇది యుఎస్ ఫారెన్ పాలసీ మూలాన మార్కెట్లో ఇటువంటి అనిశ్చితి అనేది జియోపొలిటికల్ ఇష్యూస్ పెరగడం మనం చూస్తున్నాం. సో నిజంగా ఇన్వెస్టర్స్కి ఇది చాలా బిగ్గెస్ట్ టఫ్ టైం అని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చేటువంటి ఏమైనా సజెషన్స్ కానీ లేదంటే ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కానీ ఏం చెప్తారు? ఒకటేంటంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే జియోపొలిటికల్గా గ్లోబల్ రీసెట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ ట్రేడ్ అనేది, ట్రేడ్ కారిడార్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి. సో ఇటువంటి జియోపొలిటికల్ అన్సర్టనిటీస్, రీసెట్స్ వచ్చినప్పుడు సహజంగానే ఈక్విటీ మార్కెట్ చాలా వాలటైల్ అండ్ వనరబుల్గా ఉంటుందన్నమాట. అందువల్లనే మార్కెట్లో ఇటువంటి కరెక్షన్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే లాంగ్ టర్మ్లో కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేవి బాగా పెరగడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి రీసెట్స్ జరిగినప్పుడు మనలాంటి కంట్రీస్కి ప్రొడక్షన్ పెరగడానికి, ట్రేడ్ పెరగడానికి కూడా అవకాశాలు అనేవి ఎమర్జ్ అవుతాయి. ఏదైతే మనం ప్రస్తుతం ఇండియా చేస్తున్నటువంటి ట్రేడ్ డీల్స్ కానీ యూరోపియన్ యూనియన్తో కానీ లేకపోతే రీసెంట్గా చేసిన ఒమాన్, యూకే ఈ ట్రేడ్ డీల్స్ కూడా ఇండియాలో కొంచెం ట్రేడ్ పెరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. డొమెస్టిక్గా మనం చూసినట్లయితే మన ఇండియన్ ఎకానమీ ఒక బెటర్ షేప్లోనే ఉంది. కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొంచెం సెల్ ఆఫ్తో మార్కెట్లో రూపీ డిప్రిషియేట్ అవడం మనం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇటువంటి ఒడిదుడుకులకి రెడీ అయ్యి కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళే ఇటువంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదు ఇటువంటి వాలటాలిటీకి నేను సూట్ అవును అనుకుంటారో అటువంటి వాళ్ళు మార్కెట్స్కి దూరంగా ఉండటమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అనాలిసిస్ అండ్ సపోర్ట్ ఫర్ ద ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి.